అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 4 ఈరోజు దేవుని వాగ్దానము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22. నీ భారము ఏదైనా, నీ కష్టము ఏదైనా దేవుని మీద మోపినట్లయితే తప్పకుండా నీ భారములన్నిటి నుండి విడిపిస్తాడు. ఆనాడు హన్న తనకు పిల్లలు కలగలేదని వచ్చిన బాధ, ఎదుటివారు ఆమెను నిందిస్తుంటే ఆ బాధనంతా, ఆ భారాన్నంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దేవుడు ఆ భారాన్నంతటి నుండి విడిపించి ఆమె ముఖంలో చిరునవ్వునిచ్చి పంపాడు. ప్రియనేస్తమా, నీవు కూడా నీ భారాన్ని ప్రభువు మీద మోపు. తప్పకుండా ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎన్నడూ నిన్ను త్రోసివేసేవాడు కాడు. అందుకే ప్రభువు ఈ మాట చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రభువు దగ్గరికి వచ్చి నీ భారాన్నంతటిని ఆయన యొద్ద ఉంచు. తప్పకుండా ఆయన నీకు విశ్రాంతినిస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.